వర్షాకాలము ఎండిపోయిన చెట్లు అయితేనేమి, పెరిగినటువంటి చెట్లు, మురుగునీరు పారిపోవటానికి ఈ విషయంలో పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. పాత బిల్డింగ్లు కూలగొట్టారంటారు. మరి ఈ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? లాక్డౌన్ పీరియడ్లో మరి మా కార్యకర్తలకు కానీ ఇప్పుడు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇప్పుడు ఇదంతా కూడా ఈ గ్రాసరీ తెచ్చినాం కదా, తెచ్చే వరకే నా ఉంటుంది. అసలు ఇక్కడ ఈ మా ఏరియాలో ఇప్పుడు ఈ ఆఫీస్ దగ్గర అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఏదైతే యువకులు ఉన్నారో యువకులు మరి పార్టీలకు అతీతంగా వచ్చి ప్యాక్ చేసారు. నేను ఎవ్వరు కూడా రూపాయి ఇవ్వలేదు, ఆశించలేదు. ఓన్లీ ఇట్లా చేస్తున్నామంటే వాళ్ళే వచ్చి ప్యాక్ చేశారు. 50 క్వింటాలు ఒక ట్రిప్కి వచ్చినప్పుడు 50 క్వింటాల బియ్యము, దాని వెంబడి 6.5 క్వింటాల పప్పు, మళ్ళీ ఆయిల్, ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసి వాళ్ళు ప్యాక్ చేసేది వాళ్ళు ఉంటాయి. కాబట్టి వాళ్ళను మేము మీ ద్వారా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. అంటే నేను ఈ లాక్డౌన్ అంతా కొంచెము ఈ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఆ యువకులను కూడా మరి మా అధిష్టానం అంటే మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఇంకా ఎవరు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహకంగా ఒక గుర్తింపు ఏదో ఒక షీల్డ్ మాదిరిగా ఏదో ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోట చెత్త వేయటం కానీ, అక్కడ టాయిలెట్స్ పోయటం కానీ చాలా ప్రమాదకరంగా, ఒకవేళ పేలిని ఆఫ్ చేస్తుంది కూడా. ఇలాంటి సందర్భం మనం చాలా చూసాం సార్. గవర్నమెంట్ స్కూల్స్ అంటే అసలు నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తాను, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉండేది. మీరు ఉదాహరణకు చూడండి, మా దగ్గర జూనియర్ కాలేజ్ 600 స్ట్రెంత్ ఉంటుంది. ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ ఉండకుండొచ్చు జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. కానీ మీరు అక్కడ చూస్తే జూనియర్ కాలేజ్ అన్నారు. మరి గవర్నమెంట్ పరంగా కానీ మరి స్వచ్ఛంద సంస్థల పరంగా కానీ ఆ బిల్డింగ్ డెవలప్ చేసినాము. అది అక్కడ రూమ్స్ కట్టించి